శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం సిద్ధమవుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కూడా అంగరంగ వైభవంగా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి. ఆలయ ఈవోతో పాటు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇప్పటికే పలుసార్లు రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎటువంటి దర్శనాలు కల్పించాలి, ఎలాంటి పరిస్థితులు ఈడ ఉంటాయి అనే దీని మీద మనతో పాటు మాట్లాడడానికి పండిత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అర్చకులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏదైతే వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి కూడా ప్రారంభం కానున్న పరిస్థితి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రాబో రోజుల్లో అంటే దాదాపు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. అన్ని చోట్ల కూడా నవరాత్రులు అంటే 9 రోజులు మాత్రమే చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. కాణిపాక క్షేత్రంలో మాత్రం చాలా ఏళ్ల నుంచి 21 రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ 9 రోజుల పాటు ధ్వజ ఆరోహణము అవరోహణము జరిగి ధ్వజ అవరోహణం నుంచి మళ్ళీ ఇంకొక 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవములుగా పరిగణించి మొత్తం 21 రోజులు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగడం విశేషం. అంతేకాకుండా ఇక్కడ అందరికీ సమానత్వం అనేటువంటి నానుడిలో భాగంగా ప్రతి ఒక్క 14 గ్రామాల ఉభయదారులు ఉన్నారు ఇక్కడ. ప్రతి గ్రామానికి ఒక్కొక్క వాహనం, ఒక రోజుకి ఒక వాహనం చొప్పున స్వామివారిని అత్యంత వైభవంగా పుష్పాలంకరణ ఇత్యాది అలంకరణలు, అభిషేకాలు, గ్రామోత్సవము, అన్నదానాలు చాలా విరివిగా అద్భుతంగా చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత స్వామివారికి. 27 ప్రారంభం అవుతుంది, 16వ తారీఖు వరకు జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి ఉభయదారులు మాత్రమే అభిషేకం ఉంటుంది. ఈ 21 రోజులు భక్తులకి అభిషేక సౌకర్యం ఉండదు. గణపతి హోమాలు ఇత్యాది పూజలన్నీ ఉంటాయి, కానీ అభిషేకం, కళ్యాణోత్సవం లాంటి కార్యక్రమాలు మాత్రం ఉండవు. అభిషేకం ఓన్లీ ఏ రోజు ఏ ఉభయం ఏ గ్రామం వారిది ఉందో వారు మాత్రమే, వాళ్ళ గ్రామస్తులు మాత్రమే వచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం కూడా భారీ పరిమాణంలో విశేష ద్రవ్యాలు, ఎక్కువ ద్రవ్యాలతో, మామూలుగా మన ఏదో 5 లీటర్లు 2 లీటర్లు 3 లీటర్లు అలా కాకుండా చాలా ఎక్కువ మొత్తంలో పంచామృతాభిషేకము, ఎక్కువ మొత్తంలో అన్నదానము, ఉచిత ప్రసాదము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు ఉభయదారులు. గౌరవనీయులు ఆలయ ఈవో గారు మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా అందరూ ఉభయదారులతో కలిసి అందరూ కూడా అత్యంత వైభవంగా ఈసారి ఇంకా వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయాలనే విషయాన్ని అంతా కూడా నిన్న చర్చించడం జరిగింది. అందరూ దగ్గరుండి ఎంతో వైభవంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా భారీ ప్రమాణాలతో స్వామివారి ఉత్సవాలు చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా చాలా ముందుగానే, ఒక 2 నెలల ముందుగానే ప్రారంభించి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగాను. భక్తులందరికీ దర్శనం ఆలస్యం అవుతుందో లేట్ అవుతుందో అనేటువంటి అపోహలు ఎవరికీ లేకుండా ఎంత దూరం నుంచి వచ్చిన సామాన్య భక్తులకు కూడా స్వామివారి దర్శనం ప్రశాంతంగా జరిగి స్వామివారి అన్నదానంలో కడుపు నిండా భోంచేసి విశ్రాంతి తీసుకుని అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతున్నాము. అవన్నీ కూడా తిలకించి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా భక్తులందరినీ కోరుతాము. అంటే 9 రోజులు అంటే మొదట 27 నుంచి మొదటి 9 రోజుల పాటు ఏ వాహనాలపై స్వామివారు ఈ ఆలయంలో విహరిస్తారు? అలాగే ఉభయదారులు చేసే సేవలు సపరేట్గా ఉంటాయి, కానీ 9 రోజుల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది? 9 రోజులు మొదటి రోజు వినాయక చవితి రోజు మూషిక వాహనం పైన స్వామివారు గ్రామోత్సవం విహరిస్తారు. తర్వాత యాళి, హంస, నెమలి ఇత్యాది వాహనాలన్నీ కూడా కంటిన్యూగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాల్లో కూడా అందరికీ ప్రతిదానికి కూడా ప్రతి ఉత్సవానికి వాహనాలు ఉన్నాయి. సూర్యప్రభ, చంద్రప్రభ, చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనం ఇత్యాది వాహనాలు, యాళి, కామధేను, అశ్వవాహనము ఇత్యాది వాహనాలన్నీ కూడా ప్రతి ఉభయానికి ఉభయదారులకి ప్రతి రోజుకి ఒక్కొక్క వాహనం ప్రత్యేకంగా ఉంది. ఆ రోజుల్లో వాళ్ళ ఉభయదారుల యొక్క వాహనం పైన స్వామివారు ఉదయం పూట అభిషేకం ఉంటుంది, సాయంత్రము స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది.
ఏ 21 రోజుకి ఏ రోజుకి ఆ రోజు సపరేట్‌గా అన్నిటికీ కూడా ప్రత్యేకమైన వాహనాలున్నాయి. ఏదైతే దాదాపు ఎక్కడా లేని విధంగా కాణిపాకంలోనే దాదాపు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో మొదటి 9 రోజులు మాత్రం నవరాత్రి బ్రహ్మోత్సవాల మాదిరిగా 9 రోజుల పాటు వాహనాలు నిర్వహిస్తారు. అటు తర్వాత 14 రోజుల పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 గ్రామాల నుంచి ఉభయదారులు పాల్గొంటారు. దానికి సంబంధించి వాహన సేవలుంటాయి. ప్రతిరోజు కూడా జరిగే వాహన సేవలు ఏ ఏ వాహన సేవకు ఆయా వాహన సేవ ప్రత్యేకంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఆలయ ఈవో కావచ్చు, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే గత 2 మాసాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలపైన కసరత్తు చేస్తున్నారు. సామాన్య భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సేవలు మాత్రమే రద్దు చేయబడుతున్నాయి. మిగతావన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి కాబట్టి ప్రజలంతా కూడా ఇక్కడికి తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కూడా మణిశర్మ గారు కోరుతున్న పరిస్థితి. మరోపక్క స్వామివారి ధ్వజారోహణం రోజు స్వామివారికి ఇష్టమైన వాహనం మూసిక వాహనం పైన కూడా ఆయన పురవీధులలో విహరిస్తూ కూడా భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కాణిపాకానికి భక్తులు తరలి వస్తారు కాబట్టి అందుకు అనుగుణంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, కాణిపాకం నుంచి.